హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాలకూర పప్పు ఎంతో హెల్తీగా, టేస్టీగా, కమ్మగా ఉండే ఈ రెసిపీ మీకోసం తీసుకొచ్చేసానండి. దానికి కావాల్సిన ముందుగా కందిపప్పు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, ఈ 2 కప్పులు పప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకోవాలి. అలాగే పెద్ద సైజు టమాటాని తీసుకుని అవి కట్ చేసుకుని వేసుకోవాలి. 2 కట్టలు పాలకూర క్లీన్ చేసుకొని అవి కూడా వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసి మూత పెట్టేసి 3 to 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా విజిల్ మూత తీసేసి మొత్తం కూడా కలిపేసుకొని దాంట్లోకి పసుపు, కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా సర్వ్ చేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.